పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున మరీచి మహర్షిని గురించి ఏం చెప్పారో చూద్దాం. పూర్వం ధర్మమూర్తి అనే ఒక ఆయన ఉన్నాడు. లైటే ఆయన భార్య పేరు విశ్వరూప. అంటే ధర్మమూర్తి, విశ్వరూప వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అన్నమాట. ఆ పుణ్య దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు దేవవ్రత. అది ఆమె చక్కని అందగత్తె, అలాగే సద్గుణ సంపద కలిగింది. నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో తన్మయురాలై ఉంటుంది. ఆమెకు తగిన సంబంధం కోసం ధర్మమూర్తి చాలా ప్రాంతాల్లో వెతికాడు. కానీ ఎక్కడ తగిన సంబంధం మనిషి దొరకలేదు వరుడు. విసిగి వేసారిపోయి చివరి కుమార్తెతో ఏమన్నాడంటే, దానికోసం తగిన భర్త లభించడం కోసం తపస్సు చేయమ్మా అని చెప్పి దేవవ్రతకు చెప్పాడు. ఆమె తండ్రి సలహాను అనుసరించి తపస్సు ప్రారంభించింది. ఒక నిర్ణీత ప్రదేశంలో కూర్చొని తపస్సు ప్రారంభించింది. ఇంతలో మరీచి మహర్షి ఆ దారిన పోతూ దేవవ్రతను సమీపించాడు. శరీరం సృష్టించిన ఆమెను చూశాడు. ఎందుకింత ఘోర తపస్సు చేస్తున్నావు, కారణం ఏమిటి అని అడిగాడు. ఆమె తగిన భర్తను పొందటానికి నేను ఇలా తపస్సు చేస్తున్నాను అని చెప్పింది. అప్పుడు మరీచి కూడా అన్నాడు, నేను కూడా తగు భార్యాన్వేషణలో ఉండి వెతుకుతున్నాను. నేనేమో బ్రహ్మ మానస పుత్రుణ్ణి. నీవు నన్ను వివాహం ఆడితే మనం ఇరువురం సుఖజీవనం గడపగలము అన్నాడు. అప్పుడు దేవవ్రత అంది, మా తండ్రి అనుమతి తీసుకొని నన్ను వివాహం ఆడండి, నాకు అభ్యంతరం లేదు అంది. మరీచుడు వెళ్ళి ఆ దేవవ్రత తండ్రి అయిన ధర్మమూర్తిని సంప్రదించాడు. ఆయన అంగీకరించాడు. తన కూతురు ఇచ్చి, అంటే దేవవ్రతనిచ్చి మరీచునికి ఇచ్చి వివాహం చేశాడు. ఒక రోజున మరీచుడు నిద్రిస్తూ ఉండగా ఆమె పాదసేవన చేస్తోంది. ఆయనకు పాదాలు ఒత్తుతూ ఉంది, అంటే శుశ్రూష చేస్తోంది అన్నమాట. ఇంతలోనే అక్కడికి బ్రహ్మ వచ్చాడు. ఆ భర్తను వదిలేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసింది. మరీచుడికి మెలకు వచ్చింది. అరే భర్తను వదిలేసి, భర్త కంటే మించిన దైవం లేదు కదా, భర్తను వదిలేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిందా సేవ చేయటానికి అని కోపించాడు. సెలవైపోమని శపించాడు. ఆమె భర్త ఇచ్చిన శాపానికి బాధపడింది. అట్లాగే ఆమె శాపం లేదు కానీ మీరు కూడా పరమేశ్వరుని వలన ప్రతిశాపం పొందుతారు అని చెప్పింది. ఆ తర్వాత దేవవ్రత మరీచి ఇరువురు కూడా ఘోర తపస్సు చేస్తూ ఉన్నారు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని దేవవ్రతను అడిగాడు విష్ణుమూర్తి. ఆమె తన భర్త ఇచ్చిన శాపాన్ని తొలగించమని కోరింది. ఇది సాధ్యం కాదని విష్ణుమూర్తి చెప్పాడు. అయితే ఇంకొక వరం కోరుకోమన్నాడు. అప్పుడు దేవవ్రత అంది, నన్ను పవిత్రాలను చేయమని కోరింది. ఆమె కోరికను మన్నించాడు. ఈ శిలాతీర్థమునందు, అంటే శిలా వేయమని శపించాడు కదా భర్త, అందుకని ఈ శిలాతీర్థమందు స్నానం చేసి పితృదేవతలకు శ్రాద్ధ తర్పాలు ఎవరైతే విడుస్తారో వారందరికీ ముక్తి కలుగుతుందని ఆశీర్వదించాడు విష్ణుమూర్తి దేవవ్రతని. అదీ కాక నీవు గయుని శిరస్సు మీద స్థిరంగా ఉంటావు అని వరం ఇచ్చాడు. గయలో విష్ణుపాదములు ఆ శిల మీదనే ఉంటాయి అన్నమాట. అలాగే పిఠాపురంలో ఆ గయుని పాదాలు ఇక్కడ, అంటే అక్కడ గయ నుంచి ఇక్కడ బుద్ధగయని గయ నుంచి పిఠాపురం దాకా ఆయన శరీరం అలా పరచబడి ఉందన్నమాట. గయుడిది తల అక్కడ ఉంది, పాదాలు పిఠాపురంలో ఉన్నాయి అన్నమాట. ఆ విష్ణు పాదాలు అసలు మీదే ఉన్నాయి. మరి వారి మీద పిండ ప్రదానం కనుక చేస్తే ముక్తి పొందుతారు అని చెప్పి వరం ఇచ్చాడు. ఇక భృగు మహర్షి, పులస్త్య మహర్షి, పులహ మహర్షి, క్రతువు, అంగీరసుడు, మరీచి మహర్షి, అత్రి, వశిష్ఠుడు, దక్షుడు మొదలగు వారందరూ బ్రహ్మ మానస పుత్రులని మనం ఇదివరకే చదువుకున్నాం కదా. వారందరూ ఈ కర్దమ ప్రజాపతి తనకు కలిగిన 9 మంది కుమార్తెలను ఇచ్చాడు. బ్రహ్మ మానస పుత్రులకు ఇచ్చి వివాహం చేశాడని కూడా అనుకున్నాం కదా. అందులో మరి మరీచికి దేవవ్రతే కాకుండా మరీచి బ్రహ్మ మానస పుత్రుడే కదా. నేను ఈ కళనిచ్చి పెళ్లి చేశారు. అంటే దేవవ్రత ఒక భార్య, ఎవరికి, ఈ మరీచికి మొట్టమొదటి భార్య అంతకుముందు. ఇప్పుడు ఈ బ్రహ్మమానస కర్దమ ప్రజా ఈ ప్రతి కూతుర్ని
ఈ బ్రహ్మమానస పుత్రుడైన మరీచికి ఈమెను కూడా ఇచ్చారు కళని. హ్మ్. ఒకనాడు మరీచి మహర్షి భార్య అనే కళతోటి "నీకెట్టి సంతానం కావాలో చెప్పు" అన్నాడు. అప్పుడు ఆమె అంది, "మనిద్దరి కంటే బాగా కీర్తి కలిగిన వాడు మనకి పుట్టాలి" అని కోరుకుంది. అలాగే ఒక పుత్రిక కూడా అలాంటి పుత్రిక కావాలి అని కోరుకుంది. ఆయన సరేనన్నాడు. ఆమె కోరిక ఆ ప్రకారంగా ఆమె గర్భం ధరించింది. తర్వాత కశ్యపుడిని కంది. మరి ఇమిలి కంటే కశ్యపుడు గొప్ప వాడే గదా! ఆ తర్వాత కొంతకాలానికి పూర్ణిమ అనే పుత్రికను కన్నది దేవవ్రత. ఇది కళ. మరీచుడు మరీచి స్మృతి అనే గ్రంథాన్ని రచించాడు. మనకి ప్రతి మహర్షి కూడా ఒక గ్రంథాన్ని మనకి ఇచ్చారన్నమాట. అలాగే మరీషి స్మృతి అనే గ్రంథం మహర్షి చేత వ్రాయబడింది. అది మనకి అందించాడు ఆయన. స్వస్తి.